జై శ్రీరామ్. ఈ సంవత్సరం 2026 2+0 ఇంకా వీడియో కూడా స్టార్ట్ చేసినప్పుడు 2+0+2+6 టోటల్గా ఏంటంటే 10 వచ్చింది. 10కి 1+0 1 ఈ నెంబరు. నేను పుట్టింది November 28కి 1 నెంబర్ అనమాట. 28 పుట్టిన ఇయర్తో కలిపి. సో ఈ 1 నెంబరు 1 కానీ 10 కానీ 19 కానీ 28 కానీ ఈ సంవత్సరం మంచి జరుగుతుంది, ఎక్స్పెక్ట్ చేద్దాం. లాస్ట్ ఇయర్ 2025 అంతా పరిస్థితి తీసుకొచ్చింది, చూసారు కదా. 9వ నెంబర్ అంగారకుడు కూచుడు మార్స్, దాని ప్రభావం ఎంత గట్టిగా ఉంది. మీకు ఉదాహరణ చెప్తాను. అంగారకుడు ప్రభావం బాగలేకపోతే ఎలా ఉంటుందంటే, అంటే నేను గురుగారు వాళ్ళ ద్వారా తెలుసుకున్న విషయాలు లేదు. అందరూ రక్త దర్శనాలు, అగ్ని ప్రమాదాలు, క్రాషెస్, రోడ్ ప్రమాదాలు జరిగదా. అగ్నిర్మూర్ధ దివ కకుత్పతి పురదం అపాగం రేతాగం సిద్ధిమతి భూమిపుత్రుడు ధరణి గర్భ సంభూతం విద్యుత్ కాంతి సమప్రభం కుమారం శక్తి హస్తంతం మంగళం ప్రణమామ్యహం. మంగళుడు భూమిపుత్రుడు. సో ఏం జరిగిందో మీ ఎదురుగా కనబడ్డది. ఉదాహరణదే అంటాం, ఏది ఫలిస్తుందా, ఇది ఫలిస్తుందా, ఇది చేస్తుందా అని. కానీ మీ ఎదురుగా 2025 ఏం జరిగిందో మీ ఎదురుగానే కనిపించింది. క్రాషెస్, బస్, అగ్ని ప్రమాదం, యాక్సిడెంట్లు, ఎన్ని జరిగాయి, ఎన్ని విషయాలు జరిగాయి. కానీ ఈ సంవత్సరం 2026 మాత్రం అందరూ బాగుండాలని ఆశిద్దాం. ఎందుకంటే 1వ నెంబర్ వచ్చింది. ఎస్పెషల్లీ ద పర్సన్స్ హూ ఆర్ బోర్న్ ఇన్ 1/10/1928. ఈ పర్సన్స్ బోర్న్ ఇన్ పుట్టిన వాళ్ళకి ఈ సంవత్సరం బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేద్దాం. అందరికీ బాగుండాలని కోరుకుందాం. మెయిన్ వీళ్ళ గురించి చెప్పుకుంటూ సరదాగా ఒకరికని కాదండి, అందరికీ బాగుండాలని కోరుకుందాం. కాకపోతే పుట్టిన ప్రకారం న్యూమరాలజీ ప్రకారం సరదాగా చెప్పుకుంటుంది. ఏదైనా సరే మీ కష్టం మీకు తప్పదు, నా కష్టం నాకు తప్పదు. హార్డ్ వర్క్ డెడికేషన్ మీద ఆ రోజు బ్రెడ్ రాకు తప్పదు. కాకపోతే సరదాగా షేర్ చేసుకుందాం, మంచి జరగాలని కోరుకుందాం. 2028 అది 28 కూడా కలుస్తున్నది, అది ఆ సంవత్సరం. సో దాని గురించి మాట్లాడదాం. ఎందుకంటే అది 1లో కూడా టచ్ అవుతున్నది. అది విచిత్రమైన కాంబినేషన్ నెంబర్. సరే, ఇప్పుడు ఈ 2026 మాత్రం అందరికీ బాగుండాలని కోరుకుందాం. ఏ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అండి అందరికీ. బాయ్.